ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ దిశగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. అంతేకాకుండా రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్ పెట్టింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం ఏపీలో అప్పులకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా వివిధ శాఖలకి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం ఆర్థిక శాఖ పనితీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల లెక్కల పైన కూడా చంద్రబాబు ఆరా తీశారు. అందులో భాగంగానే 14 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా వేశారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ శాఖల నుంచి ఇంకా నివేదికలు పూర్తిగా రాలేదు. పెండింగ్ బిల్లులు మొత్తం ఎంత ఉన్నాయనే అంశం పైన కూడా సమీక్షలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పెండింగ్ కి సంబంధించినటువంటి బిల్లులు, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలి. పెండింగ్ బిల్లుల వివరాలను కోర్టు ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి శాఖల వారీగా ఆర్థిక శాఖ లేఖలు కూడా రాస్తుంది. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయ వనరులతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల పైన కూడా ఇదే సమయంలో ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా చంద్రబాబు అధికారులకు సూచించారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించిన ఆర్డినెన్స్ పెట్టాలన్నటువంటి ఒక ఆర్థిక శాఖ ప్రతిపాదన కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టేటువంటి అంశం పైన కూడా ఇవాళ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సినటువంటి శ్వేతపత్రం చాలా కీలకంగా మారుతుంది. ఆ శ్వేతపత్రంలో పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టాలి. వాస్తవ పరిస్థితులు, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు, విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నాం, ఆదాయాన్ని ఎలా సమకూర్చబోతున్నాం, వాటిని ప్రజలకు ఎలా పంచబోతున్నాము, ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితి ఇది అని ఒక విధానం, ఒక క్లారిటీ ప్రజల్లో వచ్చేందుకు శ్వేతపత్రానికి సంబంధించినటువంటి వివరాలపైన కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అధికారులతో చర్చించినటువంటి పరిస్థితి ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.